నేను నైట్ అంతా బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా అండ్ సబ్జాలు నానబెట్టి ఉంచాను. బాదం పప్పు, పిస్తాకి తొక్క తీసి వాటిని ఇలా మిక్సీలో వేసుకోవడానికి కోసం అన్నీ అక్కడ వేసాను. తర్వాత ఒక 5 యాలకులు వేసాను. తర్వాత 1/3 కప్ కస్టర్డ్ పౌడర్ అండ్ అలాగే షుగర్ కూడా 1/3 తీసుకున్నాను మనకు తగ్గట్టు. సో మిక్సీ గ్రైండ్ బాగా చేశాను. సో మనకి థిక్నెస్ ఇలా ఉండేలాగా మనం చేసుకున్న తర్వాత మిల్క్ యాడ్ చేయాలి. అది కూడా 1/3 కప్. మిల్క్ యాడ్ చేసిన తర్వాత కూడా మనం బాగా మిక్స్ చేయాలి. చేసిన తర్వాత ఇలా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం పొయ్యి మీద పాలు పెట్టి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసిన కస్టర్డ్ మిల్క్ అనేది దీంట్లో బాగా మిక్స్ చేయాలి. అసలు ఎక్కడ స్టాక్ అవ్వకుండా బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత 8 మినిట్స్ అలానే ఉంచిన తర్వాత ఇలా వస్తుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం మినిమం 1 అవర్ చల్లబెట్టాలి. బాగా చాలా కూల్ అయిన తర్వాత మనం ముందుగా ఉంచుకున్న సబ్జాలు ఇలా వేసి కలిపి, అలానే మనం బాదం, పిస్తా ఆర్ మీకు నచ్చినవి ఇలా డ్రై ఫ్రూట్స్ ఇలా వేసుకోవాలి. సో నేను ఇందులో ఒక దాంట్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టడానికి కోసం అలా పెట్టాను. ఆఫ్టర్ 1 అవర్ ఇలా ఉంటుంది.